నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః అండి. గురువుగారు, సాధారణంగా నాకు తెలిసి అప్పు లేని మనిషి ఉండరేమో. చిన్నదో పెద్దదో అప్పు అయితే ఉంటుంది. మీదే రీసెంట్గా నేను చూస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. తమలపాకుతో ఇలా చేసినట్లయితే మీ అప్పులన్నీ తీరిపోతాయని. ఎంతమంది చూసారని కూడా చూస్తే అది 6 మిలియన్లు పోయింది. మీరే చెప్పారు. నిజమా అండి? వాస్తవమే. అదేంటది? ఒక చిన్న తమలపాకుతో 100% ప్రపంచంలో చిన్నది పెద్దది అంటూ ఏమీ లేదు. శాస్త్రంలో తమలపాకు చాలా ప్రాధాన్యత ఉంది. చిన్న చిన్న వస్తువుల్ని కూడా మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేసుకోవచ్చు. బికాజ్ తమలపాకు అనేటటువంటి దైవికపరమైనటువంటి వృక్షజాతిలో వృక్షజాతుల్లో ఒకటైనటువంటి తమలపాకు. అందుకే తమలపాకు ఎప్పుడు కూడా తీగలాగా అల్లుకుంటూ దానికి ఆకులు వస్తూ ఉంటాయి. తమలపాకు యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే కనుక ప్రతి ఒక్క పూజనీయమైనటువంటి వాటిలో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటాం. అంతెందుకండి, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాము. అంటే తమలపాకుని సంస్కృతంలో నాగవల్లి అని అంటుంటారు, నాగవల్లి పత్రము అని అంటుంటారు. నాగవల్లి పత్రము అనేటటువంటిది సంస్కృతంలో ఇప్పుడు మనం పిలుచుకునేటటువంటి తమలపాకు అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది అని అర్థము. ఆ తమలపాకులో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురు దేవతలు కొలువై ఉన్నటువంటి ఏదైనా పత్రము ఉంది అని అంటే కనుక అది తమలపాకు పత్రము అని శాస్త్రం పేర్కొంది. అందుకే మనకు ఆరోగ్య వ్యవస్థలోనూ తమలపాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే దైవికపరమైనటువంటి విధానంలో కూడా తమలపాకుకి చాలా ప్రత్యేక. మనము ఏ శుభకార్యం చేయాలన్నా తమలపాకు లేకుండా ఏ శుభకార్యం చేయాలి. మీరు ఎప్పుడైనా గమనించండి. చిన్న పూజ అయినా, వ్రతమైనా, నోమైనా, యజ్ఞమైనా, ఏ దానికైనా మరి ఎందుకు తమలపాకును వాడాలి? వాడకుండా చేయొచ్చు కదా. అంటే తమలపాకు శుభానికి, అదృష్టానికి సంకేతమైనటువంటిది తమలపాకు. దీంతో చేస్తే అప్పులు తీరిపోతాయా అనే అనుమానాలు చిన్న కామెంట్స్ కూడా చాలా రకాలుగా పెట్టారు. ఆ సెకండరీ ఆప్షన్. కాకపోతే ఏంటంటే చేస్తే తీరుతాయా అనే దానికంటే చేసి ప్రయత్నం చేయడం వల్ల నీకు పోయేది ఏమీ లేదు. అంటే ఒక్కొక్క వస్తువుకి మనం దేన్నైనా వాడుతున్నప్పుడు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వాస్తవం. మరి తమలపాకు ప్రత్యేకత ఏంటి? తమలపాకు దైవిక పరమైనటువంటి పత్రాల్లో ఒకమైనటువంటి బిల్వపత్రం ఉంది. బిల్వపత్రం ఎందుకు ప్రత్యేకత? బికాజ్ శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి దాన్ని మహాలక్ష్మి వృక్షంగా మనం భావన చేస్తూ ఉంటాము. తమలపాకు దేనికి ప్రత్యేకత? త్రిమూర్తి శక్తులకు ప్రధానమైనటువంటిది, శుభానికి సంకేతమైనటువంటిది తమలపాకు అని సూచిస్తూ ఉంటాం. మరి శుభానికి సంకేతమైనటువంటి దాన్ని మనం ఇంకా శుభానికి అదృష్టంగా మార్చుకోవడానికి ఎలాంటి విధానాలు అలవాటు చేసుకుంటే బాగుంటుంది, శాస్త్రం ఏం చెప్పింది అని లోతుగా వెళ్ళి అర్థమైనటువంటి వారికి అది అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి తమలపాకుతో అప్పులు ఎలా తీరిపోతారో నాయనా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రపంచంలో పనికిరానటువంటి వస్తువు ఏదీ లేకుండా ఎలాగైతే ఉందో తమలపాకు అనేటటువంటిది ఒక దైవిక పరమైనటువంటి వస్తువు. నువ్వు ఒక పత్రం ఉంది కాబట్టి దాన్ని చిన్నచూపుగా చూస్తున్నావేమో, కానీ ఆ పత్రము నీ జీవితాన్ని, నీ యొక్క ఆర్థికమైనటువంటి అంశాన్ని కూడా మార్చేటటువంటిదే తమలపాకు. అందుకే ఇది నేనేదో సొంతంగా క్రియేట్ చేసినటువంటిదో లేదా నేనేదో సొంతంగా చెప్పినటువంటిదో కాదు. తాంత్రిక విధానంలో ఒక పద్ధతి, ఒక పరిష్కార మార్గం, ఒక రెమెడీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక విద్యార్థి 10th క్లాస్ మొత్తం చదువుకుంటున్నాడు, దాంట్లో ఉన్నదే చెప్తాడు తప్ప లేనిది అడిగితే ఎక్కడ చెప్తాడు? అలాగే శాస్త్రంలో కూడా అప్పుల బాధలు తీరిపోవడానికి సులువైనటువంటి మార్గము, కష్టతరం లేనటువంటి మార్గము, ఇంట్లో కూర్చుండి ₹1 ఖర్చు లేనటువంటి మార్గం చెప్పినా కూడా అది ఎందుకు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగిందంటే అతనికి ఆ పని కాదు. బికాజ్ ఎందుకు అంటే నువ్వు నమ్మకంతో చేసుకోవాలని చెప్తున్నాము. శాస్త్రం ఒకటి అందించింది, దాని ప్రకారంగా చేసుకోవాలి. తమలపాకుతో చేసుకోవాల్సిన రెమెడీ, పరిష్కారం అనేటువంటి తమలపాకుతో కాదు, తమలపాకుతో ఉన్నాయి, మామిడి ఆకుతో ఉన్నాయి, అలాగే రావి అశ్వత్థ పత్రంతో ఉన్నటువంటి ఆకులతో చేసుకునేటటువంటి ఉన్నాయి, బిల్వదళం పత్రాలతో చేసుకునేటటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆఖరికి అరటాకు ఉంది కదా, అరటాకుతో కూడా చేసుకోవాల్సినటువంటి ఫలితాలు చాలా మట్టుకున్నాయండి. మనము ఒక వృక్షం ఎంత పవిత్రతమైతే ఉందో దాని నుంచి వెలువడేటటువంటి ప్రతిదీ కూడా మనకు పవిత్రతతో చిహ్నంగా గుర్తుగా ఉంటుంది. అందులో ఈ ఆకు ఉపయోగపడుతూ 100%. ఇప్పుడు మనకి అప్పులు తీరిపోవాలంటే తమలపాకుతో ఏం చేయాలి? అప్పులు తీరిపోవాలి తమలపాకుతో ఏం చేయాలి అంటే, తమలపాకు మీద నేను చెప్తాను, గంధము ప్లస్ కుంకుమ ఈ రెండుటిని మిశ్రమంగా నీళ్లు పోసి కలిపి అది ఎర్రగా మారిపోతూ ఉంటుంది. లేదు అని అంటే గనక కుంకుమ ప్లస్ చున్నము
పసుపు, అంటే మామూలుగా మనం ఆకు మీద రాస్తాం కదా సున్నము, ఆ యొక్క సున్నము, పసుపు ప్లస్ కుంకుమ, ఈ 3 కానీ, లేదు ఈ 3 కూడా అవైలబుల్ లేవంటే కేవలం గంధమైనా సరే, గంధముతో వేప పుల్ల కానీ రావి పుల్ల కానీ ఈ చిన్న పుల్ల పెన్లాగా చేసుకొని దాన్ని చక్కగా అది దాంట్లో అద్ది, గంధంలో కానీ పసుపు కుంకుమలో కానీ లేదంటే నేను చెప్పినట్టు ద్రవ్యాల్లో ఏదో ఒక దాంట్లో అది అద్ది దాని మీద మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. అది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని ఆ తమలపాకు మీద రాసి దాని మీద కుంకుమార్చన చేయాలి. కుంకుమతో అర్చన చేస్తూ ఉండాలి. అలా చేసినటువంటి దాన్ని మన ఆ కుంకుమ మరొక డబ్బాలో వేసుకొని ఆ తమలపాకుని ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకోవాలి. రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని అందులో నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఆ తమలపాకుని అందులో వదిలివేసేయాలి. వదిలివేసిన తర్వాత మరుసటి రోజు ఆ నీళ్లు ఆ తమలపాకు రావి చెట్టు మొదట్లో వేసేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. ఒక్కటే నువ్వు 100 తమలపాకులు అవసరం లేదు, రోజు ఒక్క తమలపాకు చాలు. ఆ ఒక్క తమలపాకు మీద రాసి చక్కగా దాన్ని కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమంతా చేసిన కుంకుమంతా ఒక డబ్బాలో వేసుకొని అంటే స్టోరేజ్ చేసుకొని ఆ కుంకుమ ఒక నీళ్ళల్లో ఒక రోజంతా అలాగే ఉంచేసి ఆ తర్వాత మరుసటి రోజు ఆ నీళ్లు రావి చెట్టు తమలపాకుతో సహా రావి చెట్టు మొదట్లో వేసాలి. లేదా తమలపాకులు మళ్ళీ అక్కడ ఉంటే ఏదైనా కుక్కలు కానీ లేదంటే ఇంకేదైనా తింటాయి లేదంటే ఏదైనా ముడతాయంటే ఆ నీళ్లు రావి చెట్టుకు పోసి ఆ తమలపాకులు అన్నీ కూడా స్టోరేజ్ చేసేసుకొని పారేటటువంటి నీటిలో అంటే ఒక డబ్బాలో కానీ లేదా ఒక కవర్లో కానీ వేసేసుకొని 15 రోజులకు ఒకసారో లేదా నెల రోజులకు ఒకసారో అవన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి పారేటటువంటి నది కానీ గోదావరి కానీ ఏదైనా దగ్గర ప్రాంతంలో ఉంటే నీటి ప్రవాహ ప్రాంతము అందులో వేసేస్తే ఇంకా శుభయోగ ఫలితాలు కలుగుతాయి. ఇది చేసి చూడండి, 100% ఫలితం కలుగుతుంది. నేను 6 మిలియన్ చూశారు కదా అన్నారు కదండి, ఆల్మోస్ట్ అందరూ పరిహారం చేశారు. కొంతమంది ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారు, గురుగారు మీరు చెప్పిన రెమెడీ చేశాను, 100% నాకు అప్పులు తీరడం ప్రారంభమైంది. లేదా కొంతమందికి చిన్న చిన్న అప్పులు ఆల్మోస్ట్ తీరిపోతాయండి. మరీ మితిమీరినటువంటి అప్పులు చేసుకున్నాము, లేదు వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం చేసుకున్నాము, జల్సాల కోసం చేసుకున్నాము, జూదమాడడానికి చేసుకున్నాము, లేదా బెట్టింగ్ల కోసం చేసుకున్నామంటే అలాంటి ధర్మబద్ధమైనటువంటివి న్యాయబద్ధమైనటువంటి మాత్రం 100% భగవంతుడు తీర్చేటటువంటి ప్రయత్నమే చేస్తాడు. ఇప్పుడు ఆ తమలపాకును మనం ఆల్రెడీ వాడాం కదా, నెక్స్ట్ డే ఏం చేయాలి? నెక్స్ట్ డే ఆ తమలపాకుని తప్పకుండా పారేటటువంటి నిధిలో కానీ అట్లా వేసుకోవాలి. ఒక్క తమలపాకు కోసం అంత దూరం వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 15 ఒక 20 లేదా ఒక నెల రోజుల పాటు చేసిన తర్వాత అవన్నీ స్టోరేజ్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళి పారేసి రావడం ఉత్తమం. లేదు వెళ్ళడం ఇబ్బంది అని అంటే కనుక ఆ నీటితో సహా ఆ తమలపాకుని రావి చెట్టు మొదట్లో వేసేయాలి. అలా వేసేస్తే మనకు అప్పులు తీరడానికి ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది. లేదంటే అప్పులు తీరిపోవడం అంటే సంపాదన పెరిగేటటువంటి మార్గాలు పెరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక నెలకు 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, ఈ రెమెడీ పరిష్కారం చేశారు, 20,000 30,000 50 ఇలా సంపాదించేటటువంటి అవకాశాలు పెరుగుతాయి, మార్గాలు పెరుగుతాయి. సంపాదన పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పులు తరిగిపోయినట్టే కదండి. ఆ రకంగా ఆలోచించాలి తప్ప అప్పులు తరిగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంటే తమలపాకు వచ్చి ఆమె అప్పులు తీర్చదు. కాబట్టి మనమే అప్పు తీర్చుకోవాలి. కాకపోతే మార్గాలు పెరుగుతాయి, దారులు సృష్టించబడతాయి. భగవంతుడు మనకు ఆ దారి గుండా వెళ్ళడానికి సునాయాసంగా మనల్ని చేదోడు వాదోడుగా ఉంటాడు. కాబట్టి ఈ తమలపాకు రెమెడీ అనేటటువంటిది చేసుకుంటే మీకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. ఎన్ని రోజులు చేయాలి? మన ఇష్టం. 41 డేస్ చేసుకోవచ్చు, 48 డేస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక కనీసం ఒక 11 రోజులైనా చేసి ప్రయత్నం చేయండి. మీకు బాగా అనిపించింది, మీకు నిజంగానే అప్పులు తీరడం ప్రారంభమవుతుందని మీరు నిర్ణయం చేసుకోండి. అప్పు తీరడం ఏదండి? ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసాం, అవును, ఈ రోజు నుంచి ఎప్పటి నుంచి అప్పు తీరడం అనేది స్టార్ట్ అవుతుంది? నువ్వు చేసుకున్న ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ గమ్యము ఆ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. నీ యొక్క విధానాన్ని, నీ యొక్క కర్మను బట్టి, నీ యొక్క ఫలితాన్ని బట్టి భగవంతుడు నీకు ఏ మార్గం అనేటటువంటిది సూచించబడుతుంది. ఇది అర్థం చేసుకోండి. మనం చేయకముందే మనకి ఎప్పటి నుంచి తీరిపోతుంది అనే ఆలోచన వచ్చింది అంటే అక్కడే నువ్వు అనుమానంతో చేస్తున్నావని అర్థం చేసుకోండి. ఎందుకంటే మానవుడిగా కర్తవ్యం చేయడం మన పని. ఫలితం అనేటట్టు భగవంతుడు ఏ రూపకంగా ఇస్తాడు, ఏ రకంగా ఇస్తాడు అనేటట్టు ఆయన చేతిలో ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. 100 ఇండివిజువల్గా చేసుకునేటటువంటిదే. మీరు చెప్పిన మంత్రాన్ని ఒకసారి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః బీజాక్షరం, ఇది అమ్మవారికి సంబంధించినటువంటి, ఇది చదువుకుని దాని మీద రాసుకుంటే 100% శుభ ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు.